ఓకే గైస్, ఇప్పుడు నేను నార్త్ గోవా అండ్ సౌత్ గోవా కంప్లీట్ చేసుకునేసి రిటర్న్ జర్నీలో మనకు ఇక్కడ దూద్సాగర్ అని ఉంది. ఆ దూద్సాగర్ లొకేషన్కి వెళ్తున్నాను. సో ఇప్పుడు జర్నీలో ఉన్నాను, అక్కడికే వెళ్తున్నాను. ఓకేనా. సో దూద్సాగర్ స్పెషల్ ఏంటంటే మంచి వాటర్ ఫాల్స్ అనమాట. సో అక్కడ వచ్చేసి మనకు ఈ షారుఖ్ ఖాన్ మూవీ ఒకటి తీసున్నారు అక్కడ, చెన్నై ఎక్స్ప్రెస్ అని. సో ఆ లొకేషన్ అయితే బ్యూటిఫుల్ లొకేషను. అక్కడ పైనుంచి ట్రైన్ వెళ్తూ ఉంటుంది, కింద వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటాయి. సో అక్కడికే వెళ్తున్నాము. ఇప్పుడు చూడొచ్చు, జర్నీలో ఉన్నాను నేను ఇప్పుడు. సో ఇంకా ఆలస్యం చేయకుండా నేను మీతో అక్కడ కలుస్తాను, ఇంకా వాటర్ ఫాల్లో దూద్సాగర్లో కలుసుకుందాం. ఓకే గాయస్, నేను వచ్చేసి ఇప్పుడు గోవా నుంచి కొల్లెం వచ్చేసాను, దూద్సాగర్ వెళ్దామని చెప్పేసి. సో నేను ఇప్పుడు కొల్లెంలో ఉన్నాను ఎగ్జాక్ట్గా. సో ఇది వచ్చేసి దూద్సాగర్ వెళ్ళే రూట్ అనమాట. సో ఇది ఈ కొల్లెం ఏరియా, ఇది ఇటువైపు. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, యాక్చువల్గా మనము దూద్సాగర్ వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కౌంటర్లో టికెట్ తీసుకోవాలి. దానికంటే ముందు ఏంటంటే మన ఓన్ వెహికల్స్ వీళ్ళు అలౌ చేయరు ఫాల్స్కి. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ ఉంటుంది ఫాల్స్. సో ఇక్కడ ఓన్ వెహికల్స్ అలౌ చేయరు. మన ఓన్ వెహికల్స్ ఇక్కడ పెయిడ్ పార్కింగ్లో మనం పార్క్ చేసి తర్వాత ఒక్క పర్సన్కి ఇక్కడ 650 రూపీస్ ఛార్జ్ చేస్తారు వీళ్ళు టికెట్. వాళ్ళే పికప్ డ్రాప్ ఉంటుంది. ఒక్కొక్క క్యాబ్లో 7 మెంబర్స్ 10 మెంబర్స్ అలా తీసుకెళ్తారు. సో ఇంకా నేను ఆలస్యం చేయకుండా మిమ్మల్ని టికెట్ కౌంటర్ దగ్గరికి తీసుకెళ్తాను. మనం టికెట్ కౌంటర్ దగ్గర వెళ్దాం. గైస్, ఇది టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడ మనం టికెట్ బుకింగ్ చేసుకోవాలి. టికెట్ బుకింగ్ చేసుకుంటే మనకు ఒక క్యాబ్ డ్రైవర్ వస్తాడు. ఆ క్యాబ్ డ్రైవరు మనల్ని దాంట్లో తీసుకెళ్తాడు అనమాట. ఒక క్యాబ్లో 7 మంది అనేది వెళ్తాము. మోస్ట్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ మనకు డబ్బులు అనేవి హార్డ్ క్యాష్ అనేది కావాలా. ఇక్కడ ఏటీఎం, పేటిఎం, గూగుల్ అలాంటివి ఏమీ ఉండవు. ఇది ఒక చిన్న పల్లె, ఒక రిమోట్ ఏరియా. సో జాగ్రత్త, ఇక్కడ వెళితే డబ్బులు జేబులో ఉంటేనే వెళ్ళండి. అక్కడ మళ్ళీ మీకు చూడండి ఏజెంట్స్ ఉంటారు, మళ్ళీ 1000 రూపాయలకి 100 రూపాయలు 50 రూపాయలు కట్ చేసుకుంటారు. ఓకేనా. సో డబ్బులు ఇక్కడ హార్డ్ క్యాష్ అనేది ఇంపార్టెంట్. ఇంకా మనం టికెట్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఒక టోకెన్ ఇస్తారు. ఒక టోకెన్కి 7 మెంబర్స్ని తీసుకెళ్తారు. ఇంకా చూడండి, ఈ క్యూలో మనము టికెట్ తీసుకోవాలి. లోపల వెళ్ళేసి టికెట్ తీసుకొని తర్వాత మనకు ఒక క్యాబ్ని అలొకేట్ చేస్తారు. ఆ క్యాబ్ డ్రైవర్ వస్తాడు. మిగిలిన డబ్బులు మొత్తం ఆ క్యాబ్ డ్రైవర్కే ఇవ్వాలి. ఆ క్యాబ్ డ్రైవర్కి ఇచ్చిన తర్వాత ఒక టోల్ ఫీ అది 100 రూపీస్ ఉంటుంది. టోటల్ ఓవరాల్గా మనం 650 ఉంటే దూద్సాగర్ చూసుకునేసి మనం రిటర్న్ రావచ్చు అనమాట. సో ఇంకా వెళ్దాం దూద్సాగర్ లోపలికి. ఓకే, ఇంకా మనము దూద్సాగర్కి ఎంటర్ అయిపోయినాము, లోపలికి వెళ్తున్నాము. సో ఇది మొత్తం వచ్చేసి మట్టి రోడ్ అనమాట. చూసుకుంటే ఒక ఘాట్ సెక్షన్లా ఉంటుంది. గతుకుల రోడ్డు, గుంతలు ఎక్కువ ఉంటాయి. ఇలాంటి చిన్న వాటర్ కెనాల్స్ వస్తూ ఉంటాయి. వాటిని అన్నింటినీ దాటుకొని మనం వెళ్తూ ఉంటాము. సో ఇక్కడ ఏంటంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆ టోల్ గేట్ దగ్గర మనం ఏదైతే ప్లాస్టిక్ ఏదైతే తీసుకొని పోతామో వాటికి నంబరింగ్ చేస్తారు. ఎందుకంటే అవి ఎక్కడంటే అక్కడే మనం పడేయకూడదు. మన బ్యాగ్లోనే తీసుకునేసి మళ్ళీ రిటర్న్ రావాలి. ఆ టూరిజం వాళ్ళు అలా మెయింటైన్ చేస్తున్నారు అక్కడ. చూడండి, లొకేషన్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. మా కెమెరామెన్ తోఫిక్ ముందు కూర్చొని బాగా కవర్ చేస్తున్నాడు. సో అలా ముందు వెళ్తే ఇలా చిన్న కోనలు చిన్నవి కనిపిస్తుంటాయి. అంటే ఇక్కడ నుంచి ఫాల్స్కి వెళ్ళే కొద్దీ మనకు మంచి లొకేషన్స్ కనిపిస్తుంటాయి అన్నమాట. సో ఇంకా చూడండి, మేము మొత్తం మాకు ఒక క్యాబ్ అలొకేట్ చేశారు. మేము 4 ప్లస్ మాకు ఒక ముంబై ఫ్రెండ్, ఒక కొత్త ఫ్రెండ్ దొరికాడనమాట. అతను ముంబై నుంచి వచ్చాడు. సో ఇక్కడ బొలోరే బండ్లే కనిపిస్తాయి. ఎందుకంటే టోటల్గా నేను ట్రిప్ మొత్తం చూశాను కదా, మొత్తం బొలోరోలోనే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ బాగా సేఫ్టీ అనిపిస్తూ ఉంది నాకైతే. అందుకే ఈ ట్రావెల్స్ వాళ్ళందరూ బొలోరే బండ్లోనే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అందులోన 7 సీటర్స్ కదా, చాలా హ్యాపీగా ఉంటుంది జర్నీ. మనకు దాన్ని ఏమంటారు, ఉయ్యాల్లో పోయినట్టు ఉంటుంది. డుగు అని అవతల ఊపుకుంటా గుంతల్లో అలా వెళ్తూ ఉంటాము. సో న్యాచురల్ బ్యూటీని ఎంజాయ్ చేస్తూ అక్కడ గాలి అది ఎలా ఉంటుందంటే చెప్పలేను నేను, అంత చల్లగా ఉంటుంది. ఓకే గాయస్, ఇంకా ఈ గత్కల్ రోడ్లో మమ్మల్ని 10 కిలోమీటర్స్ లోపల తీసుకొచ్చాడు. ఇంకా ఫాల్స్ దగ్గర వెళ్ళాలా. ఇంకా మనం అక్కడ వెళ్ళేసి చూద్దాము, ఆ లొకేషన్ మొత్తం చూద్దాము. ఇక్కడ చూడండి, చాలా కార్లు ఉన్నాయి. మా కార్ వచ్చేసి అక్కడ పెట్టాడనమాట. ఓకే, మనకు 1.5 అవర్ టైం అనమాట. ఇక్కడ నుంచి మనం 1.5 అవర్ లోపల మనం తిరిగి వచ్చేయాలి చూసుకునేసి. ఇంకా వెళ్దాము. ఓకే, చూడండి, మనం ఇక్కడ నుంచి నడుచుకొని పోవాలి. దాదాపుగా ఇది ఒక 200 మీటర్స్ ఉంటుంది ఫాల్స్. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. మనం నడుచుకుంటూ వెళ్తూ మనము ఏం చేయాలంటే
సో ఇక్కడ సీన్స్ ఉన్నాయి, ఆ సీన్స్ ఎంజాయ్ చేస్తూ, ఆ లొకేషన్స్ని ఎంజాయ్ చేస్తూ, ఆ బ్యూటీని, ఆ వాటర్ సౌండ్ అని, చిన్న చిన్న బర్డ్స్ అరుస్తూ, ఇక్కడ మన మంకీస్ ఉంటాయి, వాటిని చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పోవాలి. సో చూద్దాం రండి. సో ఇక్కడ ఏంటంటే నాకు ఎమర్జెన్సీ అయిందనమాట. సో వెతుకుతాను ఎక్కడైనా పోదామని చెప్పేసి, సో కుదరలేదు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనకు గ్రీన్ టాయిలెట్స్ ఉన్నాయి. సో అలా ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మనకు గ్రీన్ టాయిలెట్స్ ముందు ఉన్నాయి వెళ్తూ. సో లేడీస్ సపరేట్, జెంట్స్ సపరేట్స్ ఉన్నాయి గ్రీన్ టాయిలెట్స్, అక్కడ యూస్ చేసుకోవచ్చు మనము. ఇంకా వెళ్దాము ముందుకెళ్తూ, ఇంకా మొత్తం న్యాచురల్ బ్యూటీని మనం ఎంజాయ్ చేస్తూ దూద్సాగర్ ఫాల్స్ దగ్గరికి ఇంకా రీచ్ అయిపోదాము. లెట్స్ కీప్ వాచ్ ది వీడియో, డోంట్ స్కిప్ ది వీడియో ఫ్రెండ్స్. ఓకే, మేము మా ఫ్రెండ్స్ వెళ్తున్నాము. చాలా దగ్గరకు వచ్చేసాం ఫాల్స్ దగ్గరికి. న్యాచురల్గా చాలా హ్యాపీగా ఉంటుంది. వెళ్తూ ఫీలింగ్ వేరే ఉంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పలేను. చూడండి ఎంత న్యాచురాలిటీ. ఇంకా దాదాపుగా మనము దగ్గరకు వచ్చేసాము ఫాల్స్ దగ్గరికి. సో చాలా బాగుంటుంది. నేనైతే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే మీరు ఆ ప్లేస్లో మీరు అక్కడికి వెళ్తే మీకు ఆ ఫీలింగే వేరే ఉంటుంది. నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఉంటుంది. ఎక్సలెంట్, సూపర్ డూపర్గా ఉంటుంది. ఇంకా ఫాల్స్ దగ్గర వచ్చేసాం మేము. ఒకసారి వ్యూ చూసుకుందాం ఇక్కడ నుంచి. చూడండి ఇక్కడ చాలా మూవీస్ తీశారనమాట. మన చెన్నై ఎక్స్ప్రెస్ షారుఖ్ ఖాన్ మూవీ ఉంది కదా, బాలీవుడ్ మూవీ, అది కూడా ఇక్కడే షూట్ చేశారు. ఇంకా నేను మంచి లొకేషన్స్ పైన ఉన్నాయి, మనం చూద్దాం ఇంకా. సో ఒకసారి వ్యూ మొత్తం చూసుకుందాం, ఓకేనా. ఓకే, ఇప్పుడు ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మనకు ఫాల్స్ ఇంత కనిపిస్తుంది. అదే మనం వర్షాకాలంలో వచ్చామనుకోండి, ఆ ఫాల్స్ అనేది ఇంకా పెద్దగా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ పడే వాటర్ డ్రాప్స్, అంటే తుంపర్లు ఉన్నాయి కదా, దాదాపుగా అంటే ఇక్కడ దాకా వస్తాయి. నేను ఎక్కడ నిల్కొన్నానో అక్కడ దాకా వస్తాయి ఆ ఫాల్స్ ఫోర్స్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే చాలా దగ్గరకు వచ్చాను, ఫాల్స్ దగ్గరకు వచ్చాను. ఇంకా నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, ఎందుకంటే ఫాల్స్ పడుతున్నాయి, మనం అక్కడ స్విమ్ కూడా చేయొచ్చు అనమాట. చూస్తున్నారు మీరు. సో ఒకసారి లొకేషన్ చూడండి, దూద్సాగర్ వాటర్ ఫాల్స్ ఇది ఎలా ఉంది చూడండి ఒకసారి. పైన మీరు చూసినట్లయితే మీరు చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ చూసిన వాళ్ళు అయితే ఈ లొకేషన్ని బాగా గుర్తుపడతారు. పైన చూడండి, ఇంకా చాలామంది ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే ఆగలేకపోతున్నాను. నేను ఇప్పుడు వెళ్ళేసి నేను కూడా ఇప్పుడు అక్కడ స్విమ్ చేద్దామని ప్లాన్ చేశాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా స్విమ్మింగ్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇది సేఫ్టీ జాకెట్, ఇది లేకుండా వీళ్ళు ఇది చేయరనమాట. సో ఇంకా మావాడు తోఫిక్ కూడా రెడీ అయిపోయినాడు, వెళ్దాం అంటున్నాడు. ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా జంపు జిలాని అక్కడికి వెళ్ళేసి ఇంకా స్విమ్మింగ్ చేయడమే. ఇంకోసారి చూద్దాం. వావ్, సూపర్ లొకేషన్ కదా. యాక్చువల్గా ఈ వీడియో షూట్ చేసింది నీళ్ళలో నుంచి షూట్ చేసామన్నమాట. కింద ఆపోజిట్ వర్షన్లో షూట్ చేసాము. ఓకే చూడండి, నేను స్విమ్మింగ్ చేస్తున్నాను. వాటర్ అయితే చాలా కోల్డ్గా ఉంది, చాలా చలిగా అనిపిస్తుంది. కానీ పైకి వెళ్ళాం అనుకోండి, ఇదే వేరే ఉంటుంది అనమాట, సమ్మర్ కాబట్టి. చూడండి చాలా హ్యాపీ అనిపించింది నాకు స్విమ్ చేస్తూ ఉంటే. వితౌట్ జాకెట్ నేను స్విమ్ చేస్తున్నాను అక్కడ, చూడొచ్చు మీరు. Hi guys, I want to introduce an Ukraine resident named Yulia. We met her in Dudsagar waterfall, Goa. Right? We all know that the war is going on between Ukraine and Russia. Right? So she flew for holiday tour before war begins, and now she can't go her home as all the airports are closed to this war situation. So
hope her family is safe. Let's pray that this war ends soon. So I wish we stand with peace and we stand with Ukraine. So I hope Yulia, you will reach your home very soon. ఓకే గైస్, అన్ఎక్స్పెక్టెడ్గా యూలియా మాకు అక్కడ దూద్సాగర్లో కలిసింది. సో ఆల్ అబౌట్ యూలియా. సో హోప్ ఐ విల్ సపోర్ట్ హర్. ఓకే గైస్. ఓకే, ఇంకా చూశారు కదా ఇంకా దూద్సాగర్ ఎలా ఉంది అనేది, వాటర్ ఫాల్స్. చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ కూడా ఇక్కడే తీసిండేది. సో ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. బాయ్.